జేఎంఆర్ ప్రేక్షక మహాశయులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు అప్పారావు బోని. ఈరోజు ఏమిటంటే, మొన్న ఈ మధ్యన ధర్మవరంలో అమిత్ షా గారు కూడా ఈ 4.5 సంవత్సరాలు బట్టి లేని తాలూకా ఆహ్, అపోహలు ఆయనకి మొన్న ధర్మవరం మీటింగ్‌లో కనబడాయి. ఏమిటి కనబడింది? తెలుగు భాష చచ్చిపోతుందట. తెలుగు భాష చచ్చిపోతుందట. అందువల్ల తెలుగు భాషను కొనసాగిస్తారట. వాళ్ళు అధికారంలోకొస్తే తెలుగు భాషను కొనసాగిస్తారట. ఇది వాళ్ళ తాలూకా నైజం. మన రాష్ట్రంలో ఉన్న పెద్దలు కూడా గగ్గోలు పెట్టేశారు. తెలుగు భాష, తెలుగు భాష, తెలుగు భాష అనేసి. కానీ ఈ తెలుగు భాష వలన ఎంతమంది విద్యార్థులు సరైన అవకాశాలు లేక నష్టపోతున్నారో వాళ్ళకి తెలీదా? తెలుసు. కానీ ఏదో ఒక మంచి పథకాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం వల్ల ఆ ఖ్యాతి ఆయనకి ఎక్కడొస్తుందనేసి దానికి రివర్స్‌లో తెలుగు భాషని లైన్‌లోకి తీసుకొచ్చారు. ఇది వాళ్ళ తాలూకా నైజం. ఎవడైతే ఈ తెలుగు భాష చచ్చిపోతుంది, చచ్చిపోతుంది, నశిస్తుంది, నశిస్తుందని అంటున్నారో వాళ్ళ తాలూకా పిల్లలు ఎక్కడ చదివారు? గవర్నమెంట్ స్కూల్‌లో చదివించారా? గవర్నమెంట్ ప్లే గ్రౌండ్‌లో ఆడించారా? గవర్నమెంట్ స్కూల్ ప్లే గ్రౌండ్‌లో ఆడించారా? లేదే. ఇదంతా ఎవరికంటే ఈ కార్పొరేట్ కళాశాలలు, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కదా! వాళ్ళకి వత్తాసు కోసం ఈ తెలుగు భాష చచ్చిపోతుందని ఒక ఒక దుష్ప్రచారంతో వీళ్ళంతా మొదలుపెట్టారు. కార్పొరేట్ కళాశాలలకు లబ్ధి చేకూరేలా వీళ్ళ తాలూకా ప్రణాళికలు ఉన్నాయి. ఈ ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల ఇంగ్లీష్ మీడియం కాదు, ఎవరికి నచ్చితే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం. బలవంతంగా రుద్దలేదు ఎవరికిని. పుస్తకాలు కూడా 2 భాషల్లో కూడా పుస్తకాలు ముద్రించి ఇస్తున్నారే. ఎవరికి నచ్చింది వాళ్ళు చదువుకోవచ్చు. హ్మ్. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలతో అమిత్ షా గారు కూడా ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నించారు. అది మన తాలూకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ ఈ మీరందరూ గుర్తించాలి. ఎందుకంటే ఈ ఇంగ్లీషు మీడియం వలన పై చదువులు చదువుకొని వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంగ్లీష్ మీడియం చదివితే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో, నలుగురిలో తిరిగే కాన్ఫిడెన్స్ వస్తుంది. తెలుగు ఏమి చెడ్డ కాదు. తెలుగు కూడా కానీ ఈ పోటీ ప్రపంచంలో అందరూ వెళ్తున్న దారిలో వెళ్ళాలి తప్పించి, మనం వేరే దారిలో వెళ్తామంటే పిల్లలకి నష్టమే తప్పించి లాభం ఉండదు. ఈ యొక్క పోటీ ప్రపంచంలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ప్రతి వాళ్ళు మరి వాళ్ళంతా ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు? సదరు రాజకీయ నాయకులు పిల్లలందరూ ఎందుకు ఇంగ్లీషు మీడియంలో చదువుతున్నారు? వాళ్ళకొక రూలు, ఈ పేదవాళ్ళకి ఒక రూలా? పేదవాడు ఇంగ్లీషు మీడియం చదవకూడదా? చదివి కాన్ఫిడెన్స్ పెంచుకోకూడదా? ఈ యొక్క ఇలాంటి కుటిల రాజకీయాలు చేసే వాళ్ళని మనం అణగదొక్కాలి. వాళ్ళకెప్పుడు స్థానం ఇవ్వకూడదు. అసలు బీజేపీకి మన రాష్ట్రంలో ఉన్న శాతం ఎంతండి? బీజేపీకి మన రాష్ట్రంలో ఉన్న శాతం ఎంత? వాళ్ళు మనకొచ్చి డిక్టేట్ చేయడమా? బీజేపీ వాళ్ళు వచ్చి మనకు డిక్టేట్ చేయడమా? ఏదో మతాలని కలగలుపు చేసి మతం వల్ల చాలా మతం ఒకటే కాదు కదా మనకు కావాల్సిన. మతం ఎవరి మతం వాళ్ళది గౌరవించాలి. మనది సెక్యులర్ కంట్రీ. మన మతం మనం మనం గౌరవించుకోవాలి. ఎవరి మతం వాళ్ళు గౌరవించుకోవాలి. అంతే తప్పించి మతాలు కలగాపులం చేసి వాళ్ళకి ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? మతం వల్లనే వచ్చింది తప్పించి వాళ్ళు చేసిన అభివృద్ధి వల్ల ఒక్క ఓటు కూడా పట్టలేదు. హిందూ మతోన్మాదులు. హిందూ మతోన్మాదులు. హిందూ మతానికి వ్యతిరేకం, హిందూ మతోన్మాదులకు వ్యతిరేకం. అలాంటి వాళ్ళని మనం తిప్పికొట్టాలి. అలాంటి వాళ్ళకి మన రాష్ట్రంలో చోటు ఇవ్వకుండా మనందరం నిలువరించాలి. ఏం చేస్తారండి? ఇంగ్లీష్ మీడియం వద్దా? ఇంగ్లీష్ మీడియం వద్దంటే అంటే మనం పై చదువులు చదువుకోకూడదా? నాలెడ్జ్ సంపాదించుకోకూడదా? మరి అలాంటప్పుడు ఇంగ్లీష్‌ని బ్యాన్ చేసేయండి మొత్తం. వై యూ ఆర్ ఇంట్రొడ్యూసింగ్ ఆల్ ది సర్క్యులర్స్, ఇన్‌స్ట్రక్షన్స్, ఎవ్రీథింగ్ ఇన్ ద ఇంగ్లీష్ ఎట్ పార్లమెంట్ లెవెల్? వై కాంట్ యూ రిజెక్ట్? వై కాంట్ యూ అబాలిష్ ఇంగ్లీష్? అది చేయరు. ఏదో ఒక గవర్నమెంట్ ఒక మంచి పని చేస్తే దాన్ని ఏదో విధంగా దాన్ని అణగదొక్కేసేయాలి.
పేదవాళ్ళకి ఇంగ్లీషు చదువు పెట్టాలనేసి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే దాన్ని అబాస్పాలు చేయడానికి వీళ్ళు ఎంతో కంకణం కట్టుకొని దాన్ని ఏదో విధంగా వ్యతిరేకించడం వాళ్ళ తాలూకా నైజం. కాబట్టి మన ఆంధ్ర ఓటర్లు చాలా విలక్షణమైన వ్యక్తిత్వం కలవారు, ఎవరికి లొంగరు, ఒక సాయం చేసిన వాళ్ళు ఎప్పుడు మరిచిపోరు. ఈ విధంగా మనం ఇంగ్లీష్ మీడియంని మనం ప్రోత్సహించి, ఓకే, తెలుగు మీడియం కూడా పక్కన సైడ్ ఉంది, సబ్జెక్ట్ కంపల్సరీ సబ్జెక్ట్ ఉంది. ఆ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంగ్లీష్ మీడియం మన పిల్లలు చదివించుకుని వాళ్ళని ఉన్నత స్థానంలో చూడాలని కోరుకునే తల్లిదండ్రులందరూ ఒకసారి విజ్ఞత ఆలోచించండి. ఇలాంటి కుహనా రాజకీయ నాయకుల్ని మనం పక్కన పెట్టి వాళ్ళకి ఎటువంటి మద్దతు ఇవ్వకుండా మనం పిల్లల భవిష్యత్తు కోసం ఈ యొక్క ప్రస్తుత గవర్నమెంట్కి మనం ఎంతో సహకరించాలనేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.